హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 26th ఆగస్ట్ 2024. సో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాటితో పాటు కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ మంచి ర్యాలీగానే క్లోజ్ అయింది. 187 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని. నిఫ్టీ 50 స్టాక్స్ లో 32 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 18 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. సో అడ్వాన్స్ గా ఉన్న స్టాక్ అంటే ప్రైస్ పెరిగిన స్టాక్స్ లో టాప్ లో ఉంది హిండాల్కో, తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్సర్వ్, ఓఎన్జీసీ. టాప్ లూజర్స్ లో తీసుకుంటే అపోలో హాస్పిటల్, హీరో మోటార్ కాప్, అదానీ పోర్ట్స్, మారుతి, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా టాప్ లూజర్స్ కింద తీసుకోవచ్చు. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఆల్ టైమ్ హై, ప్రీవియస్ ఆల్ టైమ్ హై దగ్గరే ఈరోజు క్లోజ్ అయింది. క్లోజింగ్ బేసిస్ లో 25,010. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 25,125. సో ఇక్కడ మనకి ఇది టెక్నికల్ రెసిస్టెన్స్ కాదు, ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఆప్షన్ డేటా బేస్ చేసుకొని ఒక రెసిస్టెన్స్ లెవెల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 25,360 ఇది వచ్చి మనకి టెక్నికల్ రెసిస్టెన్స్ ఏరియా. నెక్స్ట్ ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకుంటే ఈరోజు ఓపెనింగ్ ప్రైస్ నే మనం సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. 24,900 అది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. ఈవెన్ ఆప్షన్ డేటా ప్రకారం చూసినా గానీ 24,900 దగ్గరే సపోర్ట్ కనపడతా ఉంది. ఒకవేళ ఎనీ రీజన్ దానికన్నా కిందకి వెళ్తే మాత్రం 24,737 ఇది వీక్లీ పివోట్ లెవెల్, ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. 24,580 మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ మొమెంటం తోనే ఉంది. మన కీ లెవెల్ కన్నా పైనే ఉంది. ఇప్పుడు కీ లెవెల్ 50,580. ఇప్పుడు 51,148 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఈ రోజు. ఇంకొకటి మనకి 51,450 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దానికన్నా పైన 51,780 నెక్స్ట్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్ కి వస్తే ఇమీడియట్ సపోర్ట్ 50,900, దానికన్నా కిందకి వస్తే 50,780, తర్వాత 50,580. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. ఓవరాల్ గా మొమెంటం పాజిటివ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా డిప్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే ప్రైస్ గెయినర్స్ అంటే 5 స్టాక్స్ టాప్ ప్రైస్ గెయినర్స్ లో చూస్తే సెయిల్, నేషనల్ అల్యూమినియం, తర్వాత బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపర్, హిండాల్కో. సో ఇవి ప్రైస్ వైజ్ గా బాగా గెయిన్ అయినాయి. ప్రైస్ లూజర్స్ లో జైడస్ లైఫ్, తర్వాత ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, అపోలో హాస్పిటల్, బలరాంపూర్ చిని, బంధన్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రైస్ లూజర్స్ అనుకోవచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లాంగ్ బిల్డప్ కింద చూస్తాం. ఇందులో చూస్తే టాటా కమ్యూనికేషన్స్ టాప్ లో ఉంది. 20% ఓఐ పెరిగింది. దాని తర్వాత టీసీఎస్, ఎన్టీపీసీ, హిండాల్కో, టెక్ మహేంద్ర వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ తో పాటు ప్రైస్ పెరిగాయి, లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్ లో చూస్తే బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, పిఐ ఇండస్ట్రీస్, జైడస్ లైఫ్, తర్వాత సన్ ఫార్మా మోస్ట్లీ ఇది ప్రాఫిట్ బుకింగ్ లాగా కనపడుతుంది. అయితే ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఏబిఎఫ్ఆర్ఎల్ కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది. అండ్ ఈ రోజు హై 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి. మంత్లీ పివోట్ లెవెల్ ని బ్రేక్ చేస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. మంత్లీ పివోట్ లెవెల్ 329 రూపీస్ 30 పైసా. ఇంకొకటి ఈ కన్సాలిడేట్ జోన్ ని అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మనకి ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. 310 నుంచి 325 ఇది ఒక కన్సాలిడేషన్ జోన్. చాలా రోజుల నుంచి ఇక్కడ కన్సాలిడేట్ అవుతా ఉంది. ఇది బ్రేక్అవుట్ రావచ్చు రాబోయే రోజుల్లో. స్టాక్ ని కొంచెం మానిటర్ చేయాలి. అండ్ 50 డిఎంఏ వచ్చి ఈ రోజు హైనే అది. సో దాన్ని బ్రేక్ చేసినా గానీ మనకి అప్ సైడ్ మూమెంటం కోసమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో స్టాక్ ని మానిటర్ చేసి ఇది కొంచెం బ్రేక్అవుట్ ఇస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి తీసుకోవచ్చు. వన్స్ బ్రేక్అవుట్ ఇస్తే ప్రీవియస్ హైస్ ని టెస్ట్ చేయొచ్చు. 345 ఆర్ 350 లెవెల్స్ వరకు వెళ్లే అవకాశం ఉంది. సో ఈ జోన్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మాత్రం ఫాల్ కావచ్చు. స్టాక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 310 కన్నా కిందకు వెళ్తే మాత్రం స్టాక్ లో వీక్నెస్ రావచ్చు, కొంత షార్ట్స్ కూడా బిల్డ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఏబిఎఫ్ఆర్ఎల్. నెక్స్ట్ స్టాక్ చూసే ముందు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి నెక్స్ట్ బ్యాచ్ వచ్చి
11th సెప్టెంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో స్టాక్ మార్కెట్ కి సంబంధించి A to Z నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ తో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ జరిగేటప్పుడే లైవ్ మార్కెట్ లో స్టాక్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, మనం నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా నేర్చుకోవచ్చు. అండ్ మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే మనం థియరీ నేర్చుకున్న తర్వాత మనకి చాలా డౌట్స్ వస్తాయి. అండ్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు కూడా చాలా డౌట్స్ వస్తాయి. అదేవిధంగా మనం ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నాం, దీంట్లో ఎంట్రీ కావచ్చా వద్దా, అండ్ ఎంట్రీ అయితే మనకి లాభం ఎంత రావచ్చు, నష్టం ఎంత, ఒకవేళ స్టాప్ లాస్ వస్తే నష్టం ఎంత రావచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకొకటి, మన ట్రేడ్ ఎంట్రీకి బిఫోరే ట్రేడ్ ప్లాన్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఈ ట్రేడ్ ప్లాన్ లో మనం చూడాల్సిన అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 100 డేస్ పాటు మీకు ఈ ప్రోగ్రామ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొకటి, ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్, ప్రతి క్లాసు రికార్డింగ్ అవుతుంది. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఒక స్టాక్ మార్కెట్ లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఇంకొక స్టాక్, ఈ స్టాక్ వచ్చి టాటా కమ్యూనికేషన్స్. టాటా కమ్యూనికేషన్స్ ఒక ర్యాలీ తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత మళ్ళీ ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఈ రోజు క్లోజింగ్ ఆల్ మూవింగ్ యావరేజ్ కన్నా పైన క్లోజ్ అయింది. అండ్ పివోట్ లెవెల్ కూడా క్రాస్ చేసింది. మంత్లీ పివోట్ అండ్ వీక్లీ పివోట్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. దీన్ని కొంచెం మానిటర్ చేయండి. రేపు ఇంట్రాడేలో ఏదైనా డిప్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. మనకి బెస్ట్ ఎంట్రీ ప్రైస్ అనుకోవచ్చు అరౌండ్ 1930, 1947 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది. ఈరోజు క్లోజింగ్ ప్రైస్ అది. ఒక 10-15 రూపీస్ డౌన్ సైడ్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. 1900 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. ఇది మంత్లీ అండ్ వీక్లీ ఆల్మోస్ట్ ఇక్కడే ఉంది పివోట్ లెవెల్. సో దానికన్నా కిందకి వెళ్తే కొంచెం వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. అండ్ హైయర్ లెవెల్లో మనకి ఇక్కడ సప్లై ఉంది. సప్లై ఏరియా దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది 2000 దగ్గర. వన్స్ 2000 బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం 2050, 2070 లెవెల్స్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు టాటా కమ్యూనికేషన్స్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి BLS ఇంటర్నేషనల్. ఈ రోజు 7% స్టాక్ పెరిగింది. కొంచెం హైయర్ లెవెల్లో పుల్ బ్యాక్ ఇచ్చింది. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది 430 అండ్ 420. ఇక్కడ 10 పాయింట్స్ సప్లై జోన్. ఈ సప్లై జోన్ లోనే ఈ రోజు క్లోజ్ అయింది. మొమెంటమ్ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో మనం ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 429 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. వన్స్ 430 క్రాస్ చేస్తే ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. సో వన్స్ 430 క్రాస్ చేస్తే 436, తర్వాత 454 ఇది ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవచ్చు. 454 నుంచి 465 జోన్ ఇది. ఈ మొత్తాన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా చూడొచ్చు ఈ స్టాక్ లో. అయితే స్టాక్ ని కొంచెం మానిటర్ చేసి ఎంటర్ కావాలి. ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, లేదా పుల్ బ్యాక్ లో అయినా ఎంట్రీ తీసుకోవచ్చు. వన్స్ పుల్ బ్యాక్ వస్తే 417 గానీ లేదా 410 17 పాయింట్స్ ఒక 7-10 పాయింట్స్ జోన్ ఇక్కడ ఉంటుంది. ఆ లెవెల్స్ దగ్గర కూడా మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. 395 కన్నా కిందకు వస్తే స్టాక్ లో వీక్నెస్ రావచ్చు. అది మన స్టాప్ లాస్ లాగా ఉండాలి. లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది BLS ఇంటర్నేషనల్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.